దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామను మీ అందరికీ వందనములు. దేవుని వాక్యం ధ్యానిందాము. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మను గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందగపొడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడుకొడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలోనొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడి గొడ్డలతో చేసిన పని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుచు ఉన్నారు. వారిని ఆయన ప్రేమించాడు గనుక వారు ఆయన మాటను వినక దారి తప్పి ఈ లోకాచారములు, అన్యాచారములో వారు దేవుని విడిచి తిరుగుతూ ఉన్నారు. అటువంటి వారి మధ్యకు వెళ్ళి ప్రవక్త అయిన ఇర్మియా దేవుని మాటలు బోధిస్తూ ఉన్నాడు. ఏమంటున్నారు? అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడినట్లుగా మీరు భయపడవద్దు. వారు అన్యాచారములు ఆచరిస్తూ ఉన్నారు, సృష్టిని పూజిస్తూ ఉన్నారు, సృష్టికర్తను మరచితిరి. మీరు అలాగూ ఉండవద్దని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రవక్త ద్వారా దేవుడు. ఆచారములు వారి చేస్తున్నవి వ్యర్థమైపోతాయి. అవి ఎటువంటి అడవిలో ఒక చెట్టును నరుకున్నట్లుగా అవి నరకబడతాయి అని దేవుడు బోధిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్త ద్వారా. దేవుని బిడ్డలారా, మనము దేవుని సందులో సాగిపోతున్నాము. మరి ఈ లోక ఆచారాల వైపు మనం చూస్తున్నామా? సంపూర్ణమైన భక్తి మనకున్నదా? ఇతరులు చేసినట్లుగా, లోకములో ఉన్న వారు చేసినట్లుగా మనం చేయలేము. మనకొక పరిధి ఉంది, మనకొక హద్దు ఉన్నది. ఈ లోకములో కలిసిపోవటానికి, లోకములో వేసే గంతులు, ఈ లోకములో ఉన్న ఆకర్షణ, ఇటువంటివి దేవుని బిడ్డలు చేయకూడదు. దేవుడు ఏది చెప్పాడు అది చేయాలి. ఈ లోకముతో కలిసిపోకూడదండి, ప్రత్యేకమైన వారిగా ఉండాలి. అటువంటి భక్తి మనం చేయగలుగుతున్నామా? చాలామంది భక్తి చేస్తారు, మనం చూస్తూ ఉంటాం. సగం అటు ఉంటారు, సగం ఇటు ఉంటారు. దేనికి చెందకుండా వారి ఇబ్బందులు గురైపోతూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. వారు చేసే ఆచారములు చేసి ఆకాశమును చూసి ఆ చిహ్నములను చూసి మీరు భయపడుతున్నారా? భయపడవద్దు. నేను సృష్టికర్త అయిన దేవుడినై ఉన్నాను, నాకు మీరు భయపడాలి. ఈ లోకాచారములకు భయపడవలసిన పని లేదని దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాట వెనుక ఇష్టానుసారంగా జీవించటం వలన శ్రమలు గుండా, బానిసత్వము గుండా వారు ప్రయాణం చేయవలసి వచ్చింది. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు. దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమించవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏది ఎక్కువ ప్రేమించినా అది దేవుడు ఉంచడు గనుక దేవుని ప్రేమించటం నేర్చుకో. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యము జరిగిస్తాడు. అటువంటి దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. నాయన, మాకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు, మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. నాయన, ఈ లోకములు ఉన్న వాటిని, ఈ లోకాచారములను మీరు పాటించవద్దు. బహుజాగ్రత్తగా భక్తి చేయండి. నా రాకడకు మీరు సిద్ధపడండి. మీకు ఏ లోటు ఉందో, ఏ కొరత ఉందో నేను తీరుస్తానని మీరు మాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. నాయన, ఇంకా నీ కొరకు నమ్మకంగా బ్రతుకు భాగ్యం మాకు దయచేయమని, ఎవరి కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.